వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. కార్మికుల పక్షమే. ఆర్టీసీ సమస్యలను 100% పరిష్కరిస్తాం. డీజిల్ ఖర్చులు తగ్గించుకునేందుకే ఈవీ బస్సులు, సంస్థలో ఒక్క డ్రైవర్ను కూడా తొలగించమంటూ హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. గాజుల రామారంలోని 100 ఎకరాల్లో బస్ టెర్మినల్ నిర్మించనున్నారు. అలాగే శంషాబాద్ లో 150 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో అంతర్జాతీయ బస్ టెర్మినల్ ను నిర్మించనున్నారు. 1000 ఈవీ బస్సులను మెట్రోతో అనుసంధానం చేయనున్నారు. ఆర్టీసీకి మినీ బస్సులు కొనుగోలు చేసి ఇచ్చే యోచనలో ఉన్నారు. సమ్మె కేసుల ఎత్తివేత, సమ్మె కాలానికి వేతనాలు, సంస్థకు నష్టం జరిగే పనులు కార్మికులు చేయొద్దంటూ కూడా సూచించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. సంస్థ ఆగిపోతే ఊపిరిపోయినట్లేనంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. 9 జిల్లాల్లో 18 సోలార్ ప్లాంట్లు, సబ్స్టేషన్ల పక్కనే ఏర్పాటుకు ప్రజాప్రభుత్వ నిర్ణయం. కోతలు, సరఫరాల లోపాలు తగ్గించేందుకు ఏఐని వాడినట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాను ఆధునికీకరించడంతో పాటు భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు. గ్రీన్ ఎనర్జీకి పెద్దపీట వేయాలన్నదే తమ లక్ష్యం అంటూ పేర్కొన్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేకి అంటూ ఏఐసిసి అధ్యక్షులు గౌరవ్ మల్లికార్జున్ ఖర్గే గారు తీవ్రంగా ధ్వజమెత్తారు. కొత్త లేబర్ కోడ్ ను సమీక్షించాలంటూ వారు డిమాండ్ చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేకి, దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యకు కేంద్ర ప్రభుత్వం హమ్దో హమారేదో, మేమిద్దరం మాకిద్దరు అనే విధానాలే కారణమంటూ విమర్శించారు. కార్మిక కోడ్ వల్ల నోయిడా, పానిపట్లోని ఐఓసీఎల్ ప్లాంట్, రాయ్ఖేడాలోని అదానీ ఫ్యాక్టరీ, ఎన్టీపీసీ పత్రాతు, శ్రీపెరంబదూర్లోని శాంసంగ్ ఫ్యాక్టరీ వంటి అనేక చోట్ల కార్మిక అశాంతి నెలకొందంటూ నిప్పులు చెరిగారు. కొత్త చట్టాలు ఉద్యోగ భద్రతను కల్పించకపోగా కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థను హైర్ అండ్ ఫైర్, నియమించుకోవడం అండ్ తొలగించుకోవడం అనే సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాయంటూ మండిపడ్డారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచడాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ రాహుల్ గాంధీ గారు తీవ్రంగా తప్పుపట్టారు. ఇది ఎలక్షన్ బిల్ అంటూ వారు విమర్శించారు. కొద్ది రోజులుగా 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకు ఖర్చు పెట్టిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గ్యాస్ ధరలు పెంచడం ద్వారా పేదల నుంచే వసూలు చేస్తుందంటూ ఆరోపించారు. త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా పెద్ద దెబ్బ పడుతుందంటూ వారు హెచ్చరించారు. ఎన్నికలు ముగియగానే ద్రవ్యోల్బణం ప్రభావం కనిపిస్తుందని తాను ముందే చెప్పానని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు. ఈ రోజు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఒక్క రోజులోనే 993 రూపాయలు పెరిగిందంటే మరి చరిత్రలోనే ఇది అతిపెద్ద పెంపు. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు మొత్తం 1380 రూపాయలు పెరిగిందంటూ గుర్తు చేశారు. అంటే 3 నెలల్లోనే గ్యాస్ 81% పెరిగింది. మరి దీనివల్ల చిరు వ్యాపారులపై తీవ్రంగా ప్రభావం ఉంటుందంటూ నిప్పులు చెరిగారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. కూతురు పెట్టిన కుంపటితోనే కేసీఆర్ బయటకు వస్తున్నాడంటూ పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు నిప్పులు చెరిగారు. కేసీఆర్ కు కూతురు స్ట్రోక్ తగిలిందంటూ ఎద్దేవా చేశారు. నిన్న గాంధీభవన్ లో మేడే ఉత్సవాల అనంతరం వారు మాట్లాడుతూ వాటాల పంపకం నుంచే కవిత పార్టీ పుట్టిందంటూ ధ్వజమెత్తారు. తెలంగాణలో ఉనికిని కాపాడుకునే పనిలో నేడు బీఆర్ఎస్ ఉందని, తెలంగాణలో కేసీఆర్ మళ్లీ వచ్చే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. 2 ఏళ్లలో తాము 4.5 లక్షల ఇండ్లు ఇచ్చామని, 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందో సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ముందు కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం లేని కేసీఆర్, కేటీఆర్లకు అసలు కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక అర్హత ఎక్కడదంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. ఉద్యోగుల సమస్య పరిష్కారానికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ మేరకు అత్యంత చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉద్యోగులు ఒక వారధిలా పనిచేస్తున్నారంటూ పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో సామాన్యుల చెంతకు చేరుతున్నాయంటే అందులో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమంటూ వారు ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వివిధ సంఘాల ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. Here we are watching one more important news item. Honorable Civil Supplies Minister Uttam Kumar Reddy sir accused the BJP-led central government of cheating the people of India by increasing the price rise strategically. He denounced the move strongly, saying the Congress had warned against such policies. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. తెలంగాణ మార్కెట్ కు అంతర్జాతీయ వేదికగా E2E 2027 మార్చి 31 నాటికి 1000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమంటూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు వ్యాఖ్యానించారు. తెలంగాణ మార్కెట్ కు అంతర్జాతీయ మార్కెట్లను పరిచయం చేసే ఒక సమగ్ర వేదికగా ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్ E2E మారనుందంటూ వారు వెల్లడించారు. ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్ అంతర్జాతీయ వేదిక లోగోను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ తెలంగాణ వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.